హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని క్లియర్గా ఇన్ డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. టైటిల్ చూసిన వెంటనే చూడాల్సిన కీవర్డ్ ఏంటి, దాని మీద క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్స్ ఉంది, ఇంతకుముందు ఏమైనా క్వశ్చన్స్ అడిగారా, ఇన్ కేస్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటే క్వశ్చన్ ఎలా అడుగుతారు ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో, అండ్ మీరు చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటి, అండ్ లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ కోసమే తీస్తాను. ఒకసారి మీరు క్లియర్గా అవి చూడండి. ఓకే, సో అందుకని ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ జస్ట్ మీకు 30 minutes లోపే వీడియో ఉంటుంది కాబట్టి 1.5 స్పీడ్లో అయినా పెట్టుకొని మొత్తం వినడానికి ట్రై చేయండి. సో దట్ లాట్స్ ఆఫ్ ఇన్సైట్స్ వస్తాయన్నమాట మీకు అసలు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి. సో ఈవెన్ అసలు కరెంట్ అఫైర్స్ అంటే తెలియదు, నాకు చాలా భయం కరెంట్ అఫైర్స్ అంటే అనుకున్న వాళ్ళకు కూడా కంటిన్యూస్గా ఇట్స్ మై ఛాలెంజ్ ఏంటంటే 7 days నుంచి 10 days వరకు మీరు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ చూస్తే మాత్రం మీకు ఆ భయం పోతుంది. అండ్ ఈవెన్ ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలో నేను అలాగే చెప్తాను. ఈవెన్ ఐ విల్ నాట్ వేస్ట్ ఎ సింగిల్ మినిట్ ఆఫ్ యూ గైస్, దట్ ఈస్ మై ప్రామిస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, ఆల్ 8 అక్యూజ్డ్ ఇన్ రామ్ టెంపుల్ ఫండ్ కేస్ సెంట్ టు జ్యుడిషియల్ కస్టడీ అని చెప్పారు. సో ఇక్కడ కీవర్డ్ చూసినట్లయితే మనకి జ్యుడిషియల్ కస్టడీ అనేది కీవర్డ్ అనమాట. అసలు ఈ కేసు ఏంటంటే మనందరికీ తెలుసు, అయోధ్యలో రామ్ మందిర్ టెంపుల్ కట్టారు అని చెప్పి. ఆ టెంపుల్ కట్టడానికి చాలా ఖర్చు అయింది అండ్ క్రౌడ్ ఫండింగ్ చేశారు. అండ్ దాంతోపాటు చాలా చోట్ల ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అలా తెచ్చిన ఫండ్లలో మన కొంతవరకు ఫండ్ మిస్యూజ్ అయింది అని చెప్పి కేసు అయితే వేశారనమాట. సో అందులో ఇన్వాల్వ్ అయిన 8 మంది దగ్గర తనిఖీలు చేస్తే అరౌండ్ 80 lakhs రూపీస్ వరకు స్వాధీనం చేశారు. సో ఈ కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీలో పెట్టడం జరిగిందనమాట. సో అది ఈ యొక్క బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ యూపీఎస్సీ ఎంత ఫ్రాడ్ చేశారు, ఎవరు ఫ్రాడ్ చేశారు, ఎక్కడ చేశారు, అవన్నీ క్వశ్చన్స్ అడగదు. ఓన్లీ జ్యుడిషియల్ కస్టడీ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అది కూడా ఎందుకంటే 2023లో యూపీఎస్సీ పేపర్లు చూసుకున్నట్లయితే ఒకసారి క్వశ్చన్ జ్యుడిషియల్ కస్టడీ మీద అడిగారనమాట. సో అందుకని మళ్ళీ దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది, ఇన్ కేస్ వస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జ్యుడిషియల్ కస్టడీ అని చెప్పి దాని కింద స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సెకండ్ వచ్చేసి మనకి జ్యుడిషియల్ కస్టడీ లాగే ఇంకొక వర్డ్ ఉంటుంది, అది పోలీస్ కస్టడీ అన్నమాట. సో జ్యుడిషియల్ కస్టడీ పోలీస్ కస్టడీ కంపేర్ చేస్తూ మీకు సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ రావచ్చు. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకి 1995 కంటే ముందు ఈ ఫార్మాట్లో క్వశ్చన్స్ వచ్చేవి. ఇలా పేర్స్ ఇచ్చేసి మనకి అరేంజ్ ద ఫాలోయింగ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా క్వశ్చన్ వచ్చేది. మళ్ళీ ఇప్పుడు 2026 పేపర్లు అదే ట్రెండ్ కనిపించింది. మనకి ఒక 3 to 4 క్వశ్చన్స్ ఇలా పేర్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చేసి మనకి మ్యాథ్స్ ఫాలోయింగ్ అన్నట్టు ఇచ్చారు. ఈవెన్ ఆర్సీలో కూడా ఇచ్చారనమాట కదా. సో కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీకు ఈ ఫార్మాట్లో మినిమం 5 క్వశ్చన్స్ అయితే చూడొచ్చు, 5 to 7 క్వశ్చన్స్ ఈజీగా ఈ ఫార్మాట్లో చూడొచ్చు అనమాట. సో ఇక్కడ పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ, మనకి పాలిటీలో కొన్ని వర్డ్స్ ఉంటాయి, రీప్రైవర్, రెస్పైట్, పార్డన్, అట్లా కొన్ని టర్మ్స్ తీసుకొని ఇలా అరేంజ్ చేసి మ్యాథ్స్ ఫాలోయింగ్ లాగా ఇవ్వచ్చు అనమాట. సో ఇలా మీకు ఇన్ని ఫార్మాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్ చూసినట్లయితే పాలిటీలో చాలా ఇంపార్టెంట్. సో జ్యుడిషియల్ కస్టడీ అండ్ పోలీస్ కస్టడీ గురించి మీకు తెలుసుకోవాలి. సో ఇక్కడ జ్యుడిషియల్ కస్టడీ అండ్ పోలీస్ కస్టడీ గురించి చూసినట్లయితే పోలీస్ కస్టడీ అనేది పోలీస్ వాళ్ళు అక్యూజ్ ని తీసుకొచ్చేసి ఫిజికల్ గా వాళ్ళ యొక్క లాకప్స్ లో పెడతారనమాట, అది పోలీస్ కస్టడీ. జ్యుడిషియల్ కస్టడీ అంటే అక్యూజ్ ని కస్టడీ ఆఫ్ కన్సర్న్ మెజిస్ట్రేట్, కోర్ట్ కింద, జడ్జ్ కింద వాళ్ళు జైల్లో ఉంచడం జరుగుతుంది. సో ఇక్కడ పోలీస్ కస్టడీలో అక్యూజ్ ని లాకప్ లో ఉంచుతారు. లాకప్ అంటే తెలుసు కదా మీకు, పోలీస్ స్టేషన్ లోనే చిన్న చిన్న సెల్స్ ఉంటాయి, అక్కడ ఉంచుతారు. ఇక్కడ జ్యుడిషియల్ కస్టడీలో మాత్రం వాళ్ళని జైల్లో పెడతారు. సపరేట్ గా మనకు ప్రిజన్స్ ఉంటాయి కదా, తీహార్ జైలు అలాంటివి. సో అలాంటి జైల్స్ లో వీళ్ళని పెడతారనమాట, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వాళ్ళని. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎవరినైనా సరే పోలీస్ కస్టడీలో పెడితే 24 hours లోపు వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వాళ్ళైతే కోర్టు బెయిల్ ఇచ్చేంత వరకు వాళ్ళని అక్కడ ఉంచొచ్చు అనమాట, జైల్స్ లో. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎప్పుడు పర్సన్ ని మనం జ్యుడిషియల్ కస్టడీలో పెడతాము అంటే ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు లేకపోతే ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు ఆ పర్సన్ ని తీసుకొచ్చి పోలీస్ కస్టడీలో ఉంచుతారు. కానీ జ్యుడిషియల్ కస్టడీ ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాకు ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి, ఈ పర్సన్ ని
ఈ పర్సన్ ని ఇన్ని రోజులు అని చెప్పి పర్మిషన్ తీసుకొని వాళ్ళని జైల్లో పెట్టడం జరుగుతుంది. అండ్ మాక్సిమం టైం పీరియడ్ పోలీస్ కస్టడీలో ఎంతసేపు పెడతారు అంటే 24 hours పెడతారనమాట. ఎందుకంటే 24 hours లోపు వాళ్ళని జైల్ జడ్జ్ దగ్గర వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ మనం జ్యుడిషియల్ కస్టడీ చూసినట్లయితే మాక్సిమం డిటెన్షన్ వచ్చేసి 90 days వరకు పెట్టొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ కేసెస్ లో మనకి జ్యుడిషియల్ కస్టడీలో పెడతారు అంటే వాళ్ళు చేసిన అఫెన్స్ కి ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 10 years పడే ఛాన్స్ ఉంది అన్నప్పుడు మాత్రమే మనం జ్యుడిషియల్ కస్టడీలో పెడతారనమాట. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే వందే మాత్రం మంత్ర ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మన హోమ్ మినిస్టర్ చెప్పారు. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి వందే మాత్రం సాంగ్ అన్నమాట. సో 2026 ప్రిలిమ్స్ లోని వందే మాత్రం మీద క్వశ్చన్ వస్తుంది అని చెప్పి వి ఎక్స్పెక్టెడ్, కానీ క్వశ్చన్ అయితే రాలేదు అన్ఫార్చునేట్ గా. అండ్ మళ్ళీ మన హోమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ చేశారు ఏంటంటే ఈ వందే మాత్రం సాంగ్ అనేది ఇండియా యొక్క రీకన్స్ట్రక్షన్ కి చాలా యూజ్ అవుతుంది అన్నట్టు ఇచ్చారు. కాబట్టి ఈసారి 2027 లో దాని మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో యూ హ్యావ్ టు క్లియర్లీ సీ దట్ అన్నమాట. సో ఇప్పుడు మనం దాన్ని క్లియర్ గా చూసినట్లయితే వందే మాత్రం సంబంధించిన బేసిక్ ఫ్యాక్ట్స్ మీకు కంపల్సరీ తెలియాలి. ఎస్పెషల్లీ ఇది మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మోడర్న్ హిస్టరీ మనం ఎక్కడ చదువుకుంటాము అంటే జిఎస్ పేపర్ 1 లో చదువుకుంటాము. అండ్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 2 questions మనకి మూవ్మెంట్స్ మీద వస్తాయి. 2025 ప్రిలిమ్స్ లో 2 questions వచ్చాయి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గురించి. ఈసారి బర్దోలి సత్యాగ్రహ ఇకా మూవ్మెంట్ గురించి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో అలా మీరు ఇలాంటి మూవ్మెంట్ చదువుకున్నప్పుడు అసలు ఏ ఇయర్ లో జరిగింది, ఎవరు దాన్ని లీడ్ చేశారు, అసలు ఆ మూవ్మెంట్ ఎందుకు జరిగింది, దాని తర్వాత వచ్చిన అవుట్కమ్స్ ఏంటి, అందులో పార్టిసిపేట్ చేసిన మేజర్ లీడర్స్ ఎవరు, ఏ లొకేషన్ లో జరిగింది అన్నట్టు మీకు క్వశ్చన్ అయితే రావచ్చు. సో మీరు మూవ్మెంట్ చదివినప్పుడు ఇలాంటి ఏరియాస్ అన్ని కవర్ చేసినట్లయితే ఇన్ కేస్ మీకు మెయిన్స్ క్వశ్చన్ వచ్చినా లేకపోతే ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. సో ఇప్పుడు మనం వందే మాతరం గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే ఈ వందే మాతరంని వందే మాతరం అని కూడా పిలుస్తారు. ఎవరు కంపోజ్ చేశారు అంటే బంకిం చంద్ర చటర్జీ దీన్ని కంపోజ్ చేయడం జరిగింది. సో దీన్ని ఫస్ట్ జర్నల్ లో పబ్లిష్ చేశారు. దాని యొక్క పేరు ఏంటంటే బంగా దర్శన్ అనే జర్నల్ లో పబ్లిష్ చేశారు. దాని తర్వాత నావెల్ లో కూడా ఇంక్లూడ్ చేశారు. ఆ నావెల్ పేరు ఆనందమన్. సో ఆనందమన్ గురించి ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీన్ని నేషనల్ సాంగ్ స్టేటస్ కూడా వచ్చిందనమాట. ఎప్పుడు వచ్చిందంటే దీన్ని 1937 లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అడాప్ట్ చేసింది. అండ్ ఆ టైంలో ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేషనల్ సాంగ్ కింద తీసుకోవడం జరిగింది. ఓకే, దాని తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంటే 1950లో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, రాజేంద్ర ప్రసాద్ కదా. సో అతను ఏం చేశారు అంటే జనగణ మన సాంగ్ ని మనం నేషనల్ యాంథమ్ గా చూస్తున్నాం కదా. అండ్ ఈవెన్ మన ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ లో కూడా ఈ వందే మాత్రం సాంగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సో కాబట్టి దీనికి నేషనల్ సాంగ్ స్టేటస్ ఇవ్వాలి అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత మనం ఫండమెంటల్ డ్యూటీస్ ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేసాం. అది ఎప్పుడు, అది త్రూ లైక్ 51A కాన్స్టిట్యూషన్ 51A సబ్ క్లాస్ A లో మనం ఒక ప్రొవిజన్ ని ఇంక్లూడ్ చేసాం. ఏంటంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. కానీ ఎక్కడ మన కాన్స్టిట్యూషన్ లో ఈ నేషనల్ సాంగ్ గురించి ఎక్కడ ఈ ఆర్టికల్ చెప్పలేదన్నమాట. దాని మీద యూపీఎస్సీ స్టేట్మెంట్ అనేది చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే ఈ సాంగ్ ని పార్టీషన్ ఆఫ్ బెంగాల్ టైంలో ఒక స్లోగన్ గా ఇండియన్స్ యూజ్ చేశారు. సో ఎస్పెషల్లీ ఇది ఎప్పుడు యూజ్ చేశారంటే 7th August 1905 ఆ టైంలో స్టూడెంట్స్ కల్కట్టా టౌన్ హాల్ దగ్గర స్వదేశీ మూవ్మెంట్ అండ్ యాంటీ పార్టీషన్ బెంగాల్ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు దీన్ని పొలిటికల్ స్లోగన్ గా యూజ్ చేశారు. అందుకే ఈ వందే మాత్రం సాంగ్ అనేది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే అయితే చేసింది అనమాట. అందుకే దాని నేషనల్ సాంగ్ స్టేటస్ అయితే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియాస్ ఈస్టర్న్ బార్డర్స్ ఎఫెక్టెడ్ బై ఫ్లో ఆఫ్ ఓపియం ఫ్రమ్ మయన్మార్ సేస్ ఎన్సీబీ. సో ఈ ఆర్టికల్ టైటిల్లో మనం చూసే కీవర్డ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఎన్సీబీ, సెకండ్ వచ్చేసి ఓపియం అండ్ థర్డ్ వచ్చేసి మయన్మార్ అన్నమాట. సో ఈ ఆర్టికల్ అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓపియం గురించి తెలియాలి. సో ఇది ఓపియం అన్నమాట. దీన్ని ఓపియం పాపీ అని కూడా అంటారు. సో ఇలా ఫస్ట్ పూలు వస్తాయి. పూలేమో లైట్ బేబీ పింక్, లావెండరిష్ కలర్ ఉంటాయి.
ఆ ఫ్లవర్స్ నుంచి మనకి ఫ్రూట్స్ ఇలా రౌండ్గా వచ్చేస్తాయి అనమాట. ఇలా కింద నుంచి లోటస్ కాడలు ఎలా వస్తాయి అలా లోటస్ కాడలు లాగా వచ్చేసి పైన బాల్ లాగా మనకి ఇలా పాపీ అనేది ఉంటుంది అనమాట. సో దానికి ఏం చేస్తారు అంటే నార్మల్ గా చిన్న కత్తి ఆర్ షార్ప్ ఆబ్జెక్ట్స్ తీసుకొని దాని పైన గీస్తారు మెల్లిగా, చిన్న ఇన్సిషన్ చేస్తారు. అక్కడ నుంచి మనకి వైట్ కలర్ లిక్విడ్ లాగా వస్తుంది. అది కొంతసేపు అయిన తర్వాత అది బ్రౌన్ కలర్ గా మారి గట్టిగా మారుతుంది. సో నార్మల్ గా మనం చూస్తూ ఉంటాం చెట్లకి చిన్న చిన్న గాయాలు చేసినట్లయితే లిక్విడ్ వచ్చేసి తర్వాత గమ్ లాగా మారుతుంది. నార్మల్ గా తుమ్మ చెట్లకి, వేప చెట్లకి ఇట్లాంటి గమ్ అనేది చూస్తాం కదా. సో చిన్నప్పుడు అయితే అవన్నీ తీసుకొచ్చేసి కలెక్ట్ చేసేసి ఉడకబెట్టి నానబెట్టి గమ్ లాగా కూడా యూజ్ చేసుకునే వాళ్ళం ఒకప్పుడు సింథటిక్ గమ్స్ లేనప్పుడు. ఐ డిడ్ దట్. బట్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఐ డోంట్ నో. జస్ట్ రీకాల్ యువర్ చైల్డ్హుడ్ మెమరీస్ అనమాట. ఎప్పుడైనా చెట్ల కిందకి వెళ్ళినప్పుడు అదే పని ఉండేది, ఏ చెట్టు గమ్ ఉందని చెప్పి పిక్ రావడం అనమాట. సో దాని తర్వాత మేము ఇంకా ఇంట్లో నానబెట్టడము అలాంటివి చేసుకొని లైక్ యూస్ లైక్ గమ్, బుక్కులు చినిగిపోయిన పేపర్లు అతుకు పెట్టుకోవడానికి బాగా యూజ్ చేసుకునే వాళ్ళం అనమాట. సో దీన్ని అందుకే ఓపియం గమ్ అని అంటారు అనమాట. దాన్ని ఇప్పుడు ఫార్మర్స్ ఏం చేస్తారు, ఇప్పుడు పైన గడ్డ కట్టిన ఈ బ్రౌన్ కలర్ లేయర్ ఉంది కదా, సో దాన్ని మెల్లిగా కలెక్ట్ చేస్తారనమాట. దాంట్లో మనకి కోడిన్, మార్ఫిన్ అవన్నీ ఉంటాయి. దాన్ని ఫర్దర్ ప్రాసెస్ చేస్తే మనకి మార్ఫిన్ లేకపోతే మనకి ఇవంటారు కోడిన్, దాంతో పాటు హెరాయిన్, గాంజా, సో అవన్నీ ఇవి ఈ జాతి చెందినవి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకు కొంత బేసిక్ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. సో ఇప్పుడు ఇండియా యొక్క లొకేషన్ చూసినట్లయితే ఇటు సైడ్ మనకి గోల్డెన్ క్రెసెంట్ ఉంటుంది, ఇటు సైడ్ వచ్చేసి గోల్డెన్ ట్రయాంగిల్ ఉంటుంది. ఈ గోల్డెన్ క్రెసెంట్ ఏ కంట్రీస్ అసలు ఈ గోల్డెన్ క్రెసెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటంటే ఈ ఏరియాస్ లో ఓపియం ని బాగా గ్రో చేస్తారనమాట. ఇండియా యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే పైన బ్రెడ్ కింద బ్రెడ్ మధ్యలో మనం పెడతాం కదా స్టఫ్, అట్లా శాండ్విచ్ అయింది అనమాట ఇండియా లొకేషన్ గోల్డెన్ క్రెసెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ మధ్య. ఈ ఏరియాస్ ఏం చేస్తాయంటే ఓపియం ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గోల్డెన్ క్రెసెంట్ లో ఉన్న కంట్రీస్ ఏంటి అని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు ప్రిలిమ్స్ లో. ఏ కంట్రీస్ ఉన్నాయి? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ అనమాట. ఈ 3 కంట్రీస్ లో ఓపియం ని ప్రొడ్యూస్ చేస్తారు. ఇటు పక్క వస్తే మనం ఈస్ట్ సైడ్ వచ్చినట్లయితే గోల్డెన్ ట్రయాంగిల్ ఉంటుంది. అక్కడ ఉన్న కంట్రీస్ ఏంటంటే మయన్మార్, లావోస్, వియత్నాం. ఈ కంట్రీస్ లో ఈ ఓపియం ని ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఇండియా వచ్చేసి రెండింటికి మధ్యలో 2 బ్రెడ్ల మధ్యలో శాండ్విచ్ లాగా ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే వెస్ట్ సైడ్ మనకు తెలుసు ఇరాన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ స్టేబుల్. యుఎస్ ఇరాన్ మధ్యలో ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి, బాంబు దాడులు. దానివల్ల ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ ఓపియం అనేది చాలా హిట్ అయిందనమాట, చాలా తగ్గింది ఇరాన్ రీజన్. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఉందేంటి ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ లో డైనమిక్స్ చూసినట్లయితే రీసెంట్ గా 2021-22 ఆ టైం నుంచి మనకి తాలిబాన్ పవర్ లో ఉంది. తాలిబాన్ కేమ్ ఇన్ టు పవర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్స్ పవర్ లోకి వచ్చిన దగ్గర నుంచి దే ఆర్ ట్రైన్ టు కంట్రోల్ ఓపియం ప్రొడక్షన్. అలా ఏమైంది, ఓపియం ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది ఆఫ్ఘనిస్తాన్ లో. మిగిలింది ఏంది ఇక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి, బాంబు దాడులు అవుతూనే ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇండస్ వాటర్ ట్రీటీ కూడా డిస్టర్బెన్స్ ఉంది ఇండియాకి పాకిస్తాన్ కి బికాస్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. కాబట్టి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అంత లేదు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ ఏరియాలో ప్రొడ్యూస్ చేసే ఓపియం అనేది డ్రాస్టికల్ గా తగ్గిపోయింది. కానీ బయట డిమాండ్ అయితే అలాగే ఉంది, పబ్బుల్లో పార్టీలలో ఈజీగా దొరుకుతుంది. కాబట్టి ఎప్పుడు ఈ యొక్క వాక్యూమ్ అనేది ఇట్ సైడ్ ఉన్న కంట్రీస్ ఆక్యుపై చేసినాయి. ఇట్ సైడ్ ఉన్న కంట్రీస్ ఏంటి, మనకి మయన్మార్ ఉంది, వియత్నాం ఉంది అండ్ లావోస్ ఉంది. సో ఇప్పుడు ఎన్సిఆర్బి రిపోర్ట్ 2026 ప్రకారం ఏం చెప్తుంది అంటే మయన్మార్ లో ప్రొడక్షన్ ఆఫ్ ఓపియం చాలా పెరిగింది, మోర్ దాన్ 3 times అయ్యింది. ప్రొడ్యూస్ చేసినాక వాళ్ళు ఇంట్లో ఉంచుకుంటారా? ఇంట్లో ఉంచుకోవడానికి కాదు కదా, బీరువాలో పెట్టుకోవడానికి కాదు కదా. సో దే విల్ ట్రై టు సెల్ దెమ్, దే వాంట్ టు ట్రేడ్ దెమ్, దే వాంట్ టు మేక్ మనీ, దే వాంట్ టు మేక్ ప్రాఫిట్స్. కాబట్టి ఇక్కడ మనం నార్త్ ఈస్టర్న్ పార్ట్ చూసుకున్నట్లయితే ఇండియా ఈస్ షేరింగ్ డైరెక్ట్లీ బౌండరీ విత్ మయన్మార్. అండ్ ఈవెన్ మనకి ఫ్రీ మూవ్మెంట్ రెజ్యూమ్ కూడా ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు దాన్ని తీసేశారు. సో ఓవరాల్ గా మనకి బార్డర్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈజీగా ఇక్కడ మయన్మార్ నుంచి ఓపియం అనేది ఇండియాకి సరఫరా అవుతుంది. ఈ బార్డర్ దగ్గర మాత్రం చాలా వరకు డ్రగ్ ట్రాఫికింగ్ అవుతుంది అని చెప్పి ఎన్సిఆర్బి రిపోర్ట్ అయితే ఇచ్చింది. సో ఇదంతా తెలియకుండా మీకు అయితే ఆర్టికల్ అర్థం కాదు.
ఓకే, ఇంత జరుగుతున్నప్పుడు యూపీఎస్సీ ఓపీఎం మీద క్వశ్చన్ ఇవ్వదు అని అనుకుంటున్నారా? అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఐపీఎస్ ఆఫీసర్ అనుకోండి, మీరు ఇలాంటి కేసెస్ డీల్ చేయాలి కదా, డ్రగ్ ట్రాఫికింగ్ రిలేటెడ్ థింగ్స్. అట్లాంటప్పుడు మీరు ఒక్కరే చేయాలంటే కష్టం. సో యూ హ్యావ్ టు టేక్ ఎగ్జామ్, యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఆర్ కోఆర్డినేషన్ విత్ అదర్ పీపుల్ ఆల్సో. ఇనిషియల్గా ఎవ్రీథింగ్ ఒక్కరమే చేయాలంటే ఇట్ వోంట్ హ్యాపెన్. కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ఎన్సీబీ దగ్గర డేటా తీసుకోవడానికి అలా చేస్తాం కాబట్టి అప్పుడు ఈ ఎన్సీబీ ఎవరు, ఎవరి దగ్గర డేటా వస్తుంది అని చెప్పి కూర్చొని గూగుల్లో ఒత్తుకుంటూ కూర్చుంటే బాగుంటుందా? జూనియర్స్ అంటారు, అబ్బాయి వీడెట్లే ఎంటర్ అబ్బాయి ఐపీఎస్, నిజంగా పాస్ అయ్యింది ఎగ్జామ్ లేకపోతే కరప్షన్ ఇచ్చి వచ్చాడా అన్నట్టు. సో అట్లాంటిది అవ్వకుండా యూపీఎస్సీ విల్ టెస్ట్ యూ. కాబట్టి యూపీఎస్సీ ఎన్సీబీ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎథిక్స్లో ఇట్ మే గివ్ లైక్ సిచ్యువేషన్ ఇవ్వచ్చు. మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ పోస్టెడ్ ఇన్ బార్డర్ ఏరియా, మయన్మార్లో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, పోరస్ బార్డర్ ఉండడం వల్ల ఇండియాలో ఈజీగా అవన్నీ వస్తున్నాయి, దానివల్ల యూత్ అడిక్ట్ అయ్యారు, అది ఇల్లీగల్ అట్లా అని చెప్పి కొంత స్టోరీ అనేది క్రియేట్ చేసి మీరు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఇమీడియట్గా చేసే స్టెప్స్ ఏంటి, ఇవాల్యుయేట్ ఆప్షన్స్ అని లేకపోతే సజెస్ట్ మెజర్స్ అని కూడా మీకు క్వశ్చన్ అయితే రావచ్చు. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి విషయం ఏంటంటే, మీరు కనుక జిఎస్ ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేయాలి ఆర్ కోచింగ్ తీసుకోవాలి అని అనుకున్నట్లయితే మన అకాడమీలో ద బెస్ట్ కోచింగ్ అయితే వీఆర్ ప్రొవైడింగ్. సో మన దగ్గర ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్తో పాటు మినిమం 4 hours ఆఫ్ క్లాస్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే పాలిటీ జరుగుతుంది, పాలిటీ క్లాసెస్తో పాటు ఎవ్రీడే మేము టెస్ట్ అనేది పెడుతున్నాము పాలిటీకి, ప్రిలిమ్స్ టెస్ట్. దాంతో పాటు ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ కూడా ఉంటుంది. పాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నాము అండ్ ఈవెన్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నాము. ఇవ్వడమే కాదు, ఇవాల్యుయేట్ కూడా చేస్తున్నాము. అండ్ దాంతో పాటు మీకు బుక్స్ అనేవి మేమే ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ విల్ బి లైక్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. మీరు కావాలి తెలుసుకోవాలి మా కోర్స్ గురించి ఎలా నడుస్తుంది ఏంటి అని చెప్పడానికి లైక్ వీఆర్ రెడీ. అండ్ మీరు డైరెక్ట్గా మీరు మాకు కాల్ చేయొచ్చు 8074765513 నెంబర్కి. లేకపోతే మీ ఇన్స్టిట్యూట్కి వచ్చినా కూడా నేను అవైలబుల్గా ఉంటాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను మాట్లాడతాను. అండ్ దాంతోపాటు కరెక్ట్గా రివ్యూ ఇచ్చేది ఎవరు అంటే క్లాస్లో కూర్చునే స్టూడెంట్స్, దే విల్ గివ్ బెస్ట్ రివ్యూ అనమాట. సో కాబట్టి మీరు వచ్చేసి ఏ స్టూడెంట్ అయినా పికప్ చేసుకొని అసలు ఏం నడుస్తుంది, బాగుందా లేదా, పెడుతున్నారా లేదా, క్లాసెస్ జరుగుతున్నాయా లేదా, యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ ఎంక్వైర్. సో అలా చేస్తే మీకు కరెక్ట్గా ఒక నమ్మకం అనేది వస్తుంది కదా. సో యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ విజిట్ అవర్ అకాడమీ అనమాట. అండ్ ఫీజు కూడా చాలా మినిమల్గా ఉంటుంది ఇక్కడ, మరి హై ఫీజు కూడా ఉండదు. ఓకే, అండ్ ఆల్వేస్ ఏ డౌట్ ఉన్నా కూడా నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాను. ఐ విల్ బి గైడింగ్ ద స్టూడెంట్స్ పర్సనల్లీ అనమాట. ఓకే, యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ విజిట్ అవర్ అకాడమీ వన్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఓపీఎం గురించి ఫర్ షూర్ మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది 2027 ప్రిలిమ్స్లో. ఇక్కడ ఓపీఎంని ఓపీఎం పాపీ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి మనకి ఓపీఎం గమ్ అనేది వస్తుంది. ఆ ఓపీఎం గమ్లో న్యాచురల్గా మనకు కొన్ని ఆల్కలైడ్స్ ఉంటాయి. అవే ఏంటంటే మార్ఫిన్, కోడిన్. సో రీసెంట్గా మనకు తెలుసు కోడిన్కి సంబంధించిన కఫ్ సిరప్స్ పైన కూడా గవర్నమెంట్ ఒక అప్డేట్ తీసుకొచ్చింది. సో కాబట్టి ఈసారి ఓపీఎం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం మార్ఫిన్ గురించి చూసుకున్నట్లయితే ఎక్కడ ఇస్తారు మార్ఫిన్ అంటే, మార్ఫిన్ అనేది పెయిన్ కిల్లర్. ఎక్స్ట్రీమ్ పెయిన్, చాలా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ మార్ఫిన్ అనేది ఇస్తారు. ఎస్పెషల్లీ సర్జరీ అయిన వాళ్ళకి అండ్ ఈవెన్ మల్టిపుల్ బోన్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి అండ్ దాంతో పాటు క్యాన్సర్ స్టేజ్ 4 దాటిన వాళ్ళకి మార్ఫిన్ అనేది ఇస్తారు. దట్ 2 dosesలో ఇవ్వాలన్నమాట, అంతకు మించి ఇవ్వకూడదు. ఓకే, కోడిన్ అనేది మనం కాఫ్ సిరప్స్ యూజ్ చేయడానికి చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రోయింగ్ ఆఫ్ ఓపీఎం అనేది పర్మిషన్ అయితే ఉంది అండర్ యునైటెడ్ నేషన్స్ సింగిల్ కన్వెన్షన్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే మనం ఓపీఎంని గ్రో చేసినట్లయితే దాన్ని ఓన్లీ మెడికల్ పర్పస్కి అండ్ సైంటిఫిక్ పర్పస్కి మాత్రమే యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఫార్మర్ ఓపీఎంని గ్రో చేయాలనుకుంటారో వారు కంపల్సరీ లైసెన్స్ అయితే తీసుకోవాలి. లైసెన్స్ లేకుండా గ్రో చేయడానికి రాదు. అండ్ ఆ లైసెన్స్ ఎవరు ఇస్తారు అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఇస్తుంది అనమాట. అండ్ ఇండియాలో గ్రోయింగ్ ఆఫ్ ఓపీఎం పర్మిటెడ్ ఏరియాస్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకి మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్లో మనకి అలా అయితే చేస్తున్నారు.
సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సమ్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ఎన్సీబీ మీద క్వశ్చన్ వస్తారని చెప్పాను కదా. సో వాటికి సంబంధించిన ఫ్యాక్ట్స్ చూసుకోవాలి. ఇది ఒక నోడల్ ఏజెన్సీ అన్నమాట రిలేటెడ్ టు డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్. అండ్ ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వస్తుంది. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ. సో దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే కోఆర్డినేషన్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ ఏజెన్సీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ విల్ ఆల్సో అసిస్ట్ స్టేట్స్ రిలేటెడ్ టు డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్. అండ్ దాంతోపాటు అనలైజ్ చేస్తుంది, దాంతోపాటు స్టాటిస్టిక్స్ కూడా ఇస్తుంది అనమాట డ్రగ్స్ రిలేటెడ్ డేటా గురించి. ఓకే, సో ఇది ఈ టాపిక్ గురించి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్ఎఫ్ఎస్ఏ అమెండ్మెంట్స్ 7 kgs of food grains per person and maximum 35 kgs for a household. సో ఇక్కడ మన కీవర్డ్ ఏంటంటే ఎన్ఎఫ్ఎస్ఏ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అన్నమాట. సో ఇలాంటి యాక్ట్లో ఏమైనా అమెండ్మెంట్స్ చేంజెస్ వచ్చినట్లయితే ఫర్ షూర్ యూపీఎస్సీ దాని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ లేదా మెయిన్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో గతంలో కూడా చాలా సార్లు యూపీఎస్సీ ఎన్ఎఫ్ఎస్ఏ మీద అయితే క్వశ్చన్స్ అడిగింది అనమాట మెయిన్స్లో. సో ఈసారి అమెండ్మెంట్ ఉంది కాబట్టి క్వశ్చన్ ఎలా అడగచ్చు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎన్ఎఫ్ఎస్ఏ అని అడగచ్చు. దాని కింద స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ లో అయితే రీసెంట్ గా ఎన్ఎఫ్ఎస్ఏలో అమెండ్మెంట్స్ చేంజెస్ చేశారు కదా, ఆ కొత్త ప్రొవిజన్స్ ఏంటి, వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మనకున్న ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. సో ఈ విధంగా మెయిన్స్ లో అయితే ఫర్ షూర్ ఈసారి 2026 లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఈ యొక్క ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మీద. అది మన గవర్నెన్స్ లో డైరెక్ట్ టాపిక్ అన్నమాట. ఈ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇండియాలో ఫుడ్ సెక్యూరిటీని, నేషనల్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి. ఎందుకంటే మనకు తెలుసు ఇండియా ఈస్ ద లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ ఈవెన్ పావర్టీ కూడా ఎక్కువగా ఉంది. సో పావర్టీ ఉండడం వల్ల ప్రాపర్గా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ తినలేరు, హంగర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ హంగర్ ఎక్కువగా ఉండడం వల్ల మాల్న్యూట్రిషన్ ఉంటుంది. దాంతో పిల్లల్లో ప్రాపర్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉండదు. ఇన్ కేస్ పిల్లల్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉండదు అంటే ఫ్యూచర్లో మన సిటిజన్స్, ఈ రోజు పిల్లలు రేపటి పవర్లు అంటారు కదా, సో ఫ్యూచర్ ఇండియన్ సిటిజన్స్ ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని తీసుకొచ్చేసి గవర్నమెంట్ సబ్సిడైజ్ ప్రైజెస్లో ఫుడ్ గ్రెయిన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ 2 kgs per kg, వీట్ 3 kgs per kg అలా ఇవ్వడం. దాంతోపాటు రీసెంట్గా COVID-19 వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, అన్నా యోజన అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చి అండర్ దిస్ ఓన్లీ గవర్నమెంట్ అయితే ఫ్రీగా ఫుడ్ గ్రెయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇందులో ఎలిజిబుల్ అయిన వాళ్ళకి. ఓకే, ఈ ప్రోగ్రామ్ అనేది వరల్డ్లోనే ద లార్జెస్ట్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాలో ఉన్న 67% వాళ్ళు ఇక్కడ కవర్ అవుతున్నారు. అండ్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఉన్న 75% మెంబర్స్, అర్బన్ ఏరియాస్లో ఉన్న 50% మెంబర్స్ ఇక్కడ ఈ స్కీమ్లో అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబుల్ పీపుల్ని ఎలా ఐడెంటిఫై చేస్తాను అంటే బేస్డ్ ఆన్ ఎన్ఎస్ఎస్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ సర్వే. ఓకే, అండ్ ఇందులో మనకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అంత్యోదయ అన్న యోజన, నెక్స్ట్ వచ్చేసి ప్రయారిటీ హౌస్ హోల్డ్ అనమాట. అంత్యోదయ అన్న యోజన స్కీమ్లో ఒక ఫ్యామిలీకి డైరెక్ట్గా 35 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తారు. ఎంతమంది ఉన్నారో లేరో వాళ్ళు చూడరు, 35 kgs ఇస్తారు. కానీ మనకి ప్రయారిటీ హౌస్ హోల్డ్లో మాత్రం ఎంతమంది ఉన్నారో మనిషికి 5 కిలోల చొప్పున ఇస్తారనమాట. 5 కిలోల చొప్పున పర్ పర్సన్ 5 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ మంత్ ఇస్తారు. ఇప్పుడు అదే 5 kgs కాస్త 7 kgsకి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అందుకే ఇది న్యూస్లో ఉందన్నమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ట్రాజిక్ ఈవినింగ్. సో ఇది వెనెజులా యొక్క ఎర్త్క్వేక్ గురించి మాట్లాడుతుంది. నిన్న క్లాస్లో మనం క్లియర్గా చదువుకున్నాము ఎర్త్క్వేక్ అంటే ఏంటి, దేని వల్ల వస్తుంది అని చెప్పి. అండ్ మనం వెనెజులా చూసినట్లయితే 2 ఎర్త్క్వేక్, డబుల్ ఎర్త్క్వేక్స్ అయ్యాయి. అది కూడా మ్యాగ్నిట్యూడ్ 7.1 ఒకటి, 7.5 ఒకటి. దాంతో డ్రాస్టిక్ డిజాస్టర్ అయిందనమాట. అరౌండ్ 589 పీపుల్ చనిపోయారు. నిన్న ఓన్లీ 200 అనుకున్నాం కదా, ఈసారి అవే కాస్త 589 డెత్స్ అన్నారు. బట్ ఇంకా ఆ సంఖ్య ఎంతవరకు వెళ్తుందో కూడా ఎవరికి తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరౌండ్ 3000కి పైగా మంది ఇంజూర్ అయ్యారనమాట ఈ ఎర్త్క్వేక్ వల్ల. ఓకే, అసలు ఎందుకు జరిగింది ఈ ఎర్త్క్వేక్? మేజర్ రీజన్ ఏంటంటే ప్లేట్ టెక్టానిక్స్, ప్లేట్ మూవ్మెంట్స్ అనమాట. ఇక్కడ అమెరికన్ ప్లేట్ అండ్ కెరీబియన్ ప్లేట్ మధ్యలో మూవ్మెంట్ జరగడం వల్ల ఈ యొక్క ఎర్త్క్వేక్ వచ్చింది అని చెప్పి ఇప్పుడైతే రీజన్స్ అయితే చెప్పారనమాట. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే అసలు ఇంతమంది చనిపోవడం రీజన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్ కూలిపోవడం వల్ల ఇంతమంది చనిపోవడం జరిగింది. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఇచ్చారు ఏంటంటే ఇండియాలో మనకి 4 ఎర్త్క్వేక్ జోన్స్ ఉన్నాయని చదువుకున్నాం. Zone 2, 3, 4 అలా.
సో మనకి 4 ఎర్త్క్వేక్ జోన్స్ ఉన్నాయి. అండ్ అందులో నివసించే పీపుల్ అరౌండ్ 79% అనమాట. సో మోడరేట్ టు సివియర్ ఎర్త్క్వేక్ జోన్స్ లో 79% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఉంది. సో ఇండియాలో కూడా ఇంత కఠినమైన అంటే ఇంత సివియర్ ఎర్త్క్వేక్ వస్తే మాత్రం ఫర్ షూర్ ఇండియాలో కూడా ఇలాంటి ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎప్పటి నుంచి మనం చేసుకునే బిల్డింగ్స్ లో ఆర్ ఎల్స్ ఆ ఏరియాస్ లో ఉన్న బిల్డింగ్స్ లో సస్పెన్షన్ అనేది మనం పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్తుంది. సస్పెన్షన్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకి ఏమైనా ఇట్లా ఏమంటారు పాట్ హోల్స్ కానీ స్పీడ్ బ్రేకర్ కానీ వచ్చినప్పుడు ఇట్లా వెళ్ళి ఇట్లా పడిపోతుంది కదా సస్పెన్షన్. ఈవెన్ కార్లలో కూడా మనకి స్ప్రింగులు ఉంటాయి, వాటి వల్ల సస్పెన్షన్ అనేది వస్తుంది. సో ఈవెన్ బిల్డింగ్స్ కి కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం క్రియేట్ చేయగలిగితే మనకి వచ్చే వేవ్స్ అది అబ్జార్బ్ చేసుకొని బిల్డింగ్ కూలకుండా ఉండడానికి ఛాన్స్ గా ఉంటుంది. ఇన్ కేస్ బిల్డింగ్స్ కూలకుండా ఉంటే ఫర్ షూర్ మనం లైఫ్ ని సేవ్ అయితే చెయ్యొచ్చు అనమాట. అది ఈ ఆర్టికల్, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, సో ఇక్కడ మనకు కొన్ని ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ లీగల్ ఎంటైటిల్మెంట్ టు సబ్సిడైజ్ ఫుడ్ గ్రెయిన్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ ఆర్ ఎంటైటిల్డ్ టు మెటర్నిటీ బెనిఫిట్స్ అండర్ దిస్ యాక్ట్. థర్డ్ వచ్చేసి మిడ్ డే మీల్ స్కీమ్ అండ్ ఐసిడిఎస్ ఆర్ కవర్డ్ అండర్ ద యాక్ట్. ఫోర్త్ వచ్చేసి ద యాక్ట్ గ్యారంటీస్ ఫుడ్ గ్రెయిన్స్ టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఈ 4 స్టేట్మెంట్లో అసలు ఎక్స్ట్రీమ్ వర్డ్ ఏంటి, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఏంటో చూసి కింద ఆన్సర్ అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యుడిషియల్ కస్టడీ గురించి అనమాట. ఇందులో 3 స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి an accused in jail judicial custody cannot be interrogated by police without court permission. Second వచ్చేసి bail can never be granted while a person is in judicial custody. Next వచ్చేసి police custody is primarily meant for investigation. సో ఈ 3 స్టేట్మెంట్ లో కూడా ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఏ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని చూసి కింద కమెంట్ లో అయితే ఆన్సర్ అయితే ఇవ్వండి. వెరీ ఈజీ క్వశ్చన్స్. ఈ పాయింట్స్ అన్ని కూడా నేను చెప్పాను క్లియర్ గా. దట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం ప్లీజ్ డోంట్ లీవ్ దిస్, బికాస్ యూ కెన్ అండర్స్టాండ్ ద కన్సిస్టెన్సీ. ఎంత కన్సిస్టెంట్ గా వీడియోస్ చేస్తున్నాను. ఫర్ షూర్ ఎంత కాంప్లెక్స్ టాపిక్ అయినా సరే సింపుల్ గా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఇఫ్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్, కంపల్సరీ నాకు మోటివేషన్ కూడా అవసరమే కదా. సో ప్లీజ్ హిట్ అ లైక్ button. That will be giving a lot of motivation for me to continue this series, guys. Thank you so much for watching. That's all, guys.